42% రిజర్వేషన్ అనేది బీసీలను మోసపుచ్చడమే అంటూ మరొకసారి కాంగ్రెస్ మోసపూరిత మాటలతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు లబ్ధి పొందాలనికే డిక్లరేషన్ చేశారని ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ బీజేపీ సీనియర్ నాయకులు అరిగల మల్లికార్జున్ యాదవ్ ఆరోపించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు బీసీలకు 42% రిజర్వేషన్ డిక్లరేషన్ చేశారని గొప్పగా చెప్పుకున్న మీరే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. బీసీలకు మోసం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని ఖబర్దారని హెచ్చరించారు. ఈరోజు బీసీలకు 42% ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్ళు అది కాదని తెలుసు అందరికి కూడా. సీఎం కాడికి మొదలు పెడితే అందరికీ నాయకులకు కూడా తెలుసా 42% అని చెప్పి బీసీలను మోసపుచ్చి మళ్ళొక్కసారి వాళ్ళ మోసపుచ్చిన మాటలతోని లబ్ధి పొందాలని, స్థానిక సంస్థలు లబ్ధి పొందాలని ఒక ఆలోచనతో ఈ 42% డిక్లేర్ చేసింది. అది అందరికీ తెలుసు. కోర్టులో నిలబడది. ఎవరు కోర్టు వేరే దానికి 50% దాటితే కోర్టు కట్ చేస్తారండి. మాకు ఆ 50% ఏదైతే ఎస్సీ ఎస్టీ ఉందో బ్యాలెన్స్ బీసీలకి సరిపోతుంది. అనవసరంగా ఎక్కువ ఇచ్చి అలా మళ్ళీ ముస్లిం బీసీలని 10% అని చెప్పి మీకు ముస్లిమ్స్ ప్రేమ ఉంటే వాళ్ళకి సపరేట్ ఇవ్వండి, సపరేట్గా పెట్టండి. అనవసరంగా బీసీలు ఎందుకు మోసం చేయడానికి బీసీ ముస్లిమ్స్ అని మళ్ళీ కొత్తగా ఎక్కడికి వెళ్ళొచ్చు ఫస్ట్ టైం. అంటే ఇటువంటి మోసపుచ్చుకుంటూ మళ్ళీ వాళ్ళే ఇవాళ విహారయాత్ర టైప్లో కాంగ్రెస్ నాయకులంతా ఢిల్లీ వేరు. దేనికోసం పోయిన ఢిల్లీకి? మీరే ఇచ్చినామని చెప్పిన మాకు 42% మా రాహుల్ గాంధీ చెప్పిన, సోనియా గాంధీ చెప్పినని చెప్పి డిక్లరేషన్లు చెప్పిన మేము ఇస్తున్నామని చెప్పినప్పుడు మీకు ఆ పద్ధతి ఏమున్నదో తెలియదా? అది ఏ సిస్టంలో ఇస్తే మనకు వర్కౌట్ అయితే అని మీకు తెలియదా? అయ్యని కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఇస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసి మళ్ళీ ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ ద్వారా ధర్నా చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరి మీద ధర్నా చేస్తారు అంటే మీకు అలా తప్పులు ఉన్నట్టు తెలిసే కదా. మీరు తప్పు చేసినట్టు తెలిసే ఇవాళ బీజేపీని నెట్టదామనే ఉద్దేశంతో మీరు జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నా చేసి ప్రజల యొక్క దృష్టి పరిచి దాన్ని రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనతో స్థానిక సంస్థల తప్ప మీకు వేరే ఆలోచన లేదు. బీసీలకు ఎప్పుడు కూడా చేసే ఆలోచన లేదు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఎప్పుడు బీసీలకు ఎప్పుడు కూడా న్యాయం చేయలేదు, ఇంకా చేయబోదు. అనవసరంగా స్థానిక సంస్థల గురించి సంకలు కూతుకుంటా పాదయాత్రలు చేసుకుంటా చెప్పినంత మాత్రాన మీ 420 హామీలు ఏం పక్కవు, మీరు చెప్పే మోసాలు ఎన్నో పక్క పోయే అవకాశం లేదు. కాబట్టి మీరు ఇంకోసారి మోసపుచ్చద్దు. బీసీలని మళ్ళీ ఒక్కసారి మోసం చేసినట్టయితే మేమందరం ఒక్కసారి ఏకమైతే మీ పరిస్థితులు ఆలోచించుకోండి. ఒక్కరు కూడా మిగలరు. 1-2 ఇళ్ళు ఉన్న ఓసీలందరూ కలిసి మా బీసీలను మోసం చేద్దామంటే ఖబర్దారు చెప్తున్నాం. మీరు 2 రోజులు మోసం చేయాలనుకుంటున్న ప్రజల్ని మేము మీ రేవంత్ రెడ్డి గారు అన్నారు, మీకు ఎవరికి దమ్ము లేదు, మేము రెడ్లును రావులు తప్ప ఈ రాష్ట్రాన్ని పరిపాలించే దమ్మే లేదన్నారు. మా 60% ఉన్న బీసీలు 1 నిమిషానికి మీ ఒక్క వార్డు మెంబర్ కూడా గెలవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.